డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అందులోని ఓ గ్రామంలో ప్రజలు చెరువు కోసం పోరాడుతున్నారు. ఆ పోరాటంలో రైతులే కాదు, ఉపాధి హామీ కూలీలు కదం తొక్కుతున్నారు. చెరువు మట్టిని లూటీ చేయాలన్న అధికార పార్టీ నేతల ప్లాన్ ఆదిలోనే అడ్డుకున్నారు. గుప్పెడు మట్టైనా తీస్తే తమ ప్రాణాలైనా అడ్డు పెడతామంటోన్న వారు చెరువును సంరక్షించుకోవడమే తమ లక్ష్యమంటున్నారు. ఇది కాకినాడ జిల్లాలోని ఫక్రుద్దీన్ పాలెం అనే ఓ చిన్న గ్రామం. పిఠాపురానికి కూతవేటు దూరంలో ఉండే ఈ పల్లె ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ గ్రామం శివారులో పాపిడిదొడ్డి చెరువు పేరుతో మంచినీటి సరస్సు ఉంది. ఫక్రుద్దీన్ పాలెం, విరవాడ గ్రామాల మధ్యలో సర్వే నెంబర్ 17లో ఈ చెరువు ఉంది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీనిపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. పిఠాపురం నియోజకవర్గంలోని 120 ఇటుక బట్టీలకు ప్రయోజనం చేకూరేలా ఈ చెరువు నుండి మట్టిని తరలించాలని స్కెచ్ వేశారు. వచ్చారండి, వస్తే అడ్డుకున్నామండి. అటుకెళ్ళనికంటే అడ్డుకున్నామండి. మళ్ళీ వస్తే అదే పని అవుతుందండి. వ్యవసాయం పనులు ఇన్నాళ్ళ వ్యవసాయం పనులు ఉంటే ఊడుపులు, కోతలు, కలుపు తీతలు అని తీసుకుంటేవారండి. మరి అది లేక ఇది లేకపోతే ఇంకెలా బతుకుతారండి? ఈ చెరువు ఆధారం అండి. రోద, పేద, ముసలం అన్ని బతుకుతామండి. కొద్ది రోజుల కిందట మట్టి తవ్వే వాహనాల్ని చెరువు వద్దకు తీసుకురావడంతో రైతులు, గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతలతో వాగ్వాదానికి దిగారు. చెరువులో మట్టి తవ్వేస్తే తమ పంట చేలకు సాగునీరు అందదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో మట్టి తవ్వితే యుద్ధం తప్పదని గ్రామస్తులందరూ ఏకమై హెచ్చరించారు. దీన్ని తవ్వేసి 100 మంది బట్టి వాళ్ళండి, అన్ని రకాల పార్టీ వాళ్ళు డబ్బులకి అమ్ముడైపోయండి. మాకింత మీకింత మీకింత అని అమ్ముడైపోయి దీన్ని తవ్వేసే ప్రయత్నం చేస్తున్నారండి. డైరెక్టు గౌరవశ్రీ కలెక్టర్ గారికి నేను అప్లికేషన్ ఇచ్చానండి. గ్రీవెన్సెల్లో గౌరవశ్రీ ఈ ఏలేరు ఏఈ గారికి పట్టుకెళ్ళి ఇస్తే ఆయన నేనేమో రిప్రజెంటేషన్ తీసుకునండి మళ్ళీ మాకు ఇచ్చి, నేను సంతకం గట్రా పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారు అయితే సంతకం పెడితే ఇస్తానంటే ఆయన లెటర్ ఇవ్వలేదు, నేను పెట్టనన్నారటండి. ఇక ఫక్రుద్దీన్ పాలెం చెరువు ఏలేరు కాలువకు అనుసంధానంగా ఉంటుంది. వర్షంతో పాటుగా ఏలేరు నుంచి వచ్చే నీటితో చెరువు నిండుతుంది. ఈ చెరువుపై ఆధారపడి ఫక్రుద్దీన్ పాలెంతో పాటుగా కందరాడ గ్రామానికి సంబంధించిన 300 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. అయితే జనసేన పార్టీకి సంబంధించిన కొందరు నాయకుల కన్ను ఈ చెరువు మట్టిపై పడింది. విషయాన్ని పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ముసలాళ్ళని కూడా ఇందులోనే బతుకుతున్నాం, ముసలాళ్ళని కూడా ఇందులోనే బతుకుతున్నాం. చెరువు వాళ్ళే కొంచెం గంజి తాగుతున్నాం, లేకపోతే మాకు గంజే లేదు. ఎవడన్నా పెడతారండి మాకు? ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారు ఉంటారండి, ఎవరు పెడతారు? కష్టపడి తింటున్నాం. ఆ బాబు ఇలా చెప్తున్నాడు కాబట్టి దాని మీద బతుకుతున్నాం, కొంచెం గంజి తాగుతున్నాం. ఇక మట్టి తవ్వుకోవడానికి మర్రెడ్డి శ్రీనివాస్ నుండి అనుమతి రావడంతో పాపిడిదొడ్డి చెరువులో గ్రావెల్ తవ్వుకోవడానికి జనసేన నేతలు సిద్ధమయ్యారు. దీంతో వారి ప్రయత్నాల్ని అడ్డుకోవడంతో పాటుగా జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామని రైతులు వెల్లడించారు. కాకినాడ జిల్లా ఫక్రుద్దీన్ పాలెం వాసులకు జనసేన నేతలకు మధ్య వార్ నడుస్తోంది. చెరువు మట్టిపై కన్నేసిన నేతలు దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేస్తుండగా ఎలాగైనా సరే చెరువును కాపాడుకుంటామని గ్రామస్తులు తెగేసి చెప్తున్నారు. రైతులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు ఏకమై గళం విప్పుతున్నారు. గ్రామానికి జీవనాడి లాంటి చెరువును తవ్వాలని చూస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఫక్రుద్దీన్ పాలెం, విరవాడ గ్రామాల మధ్యలో సర్వే నెంబర్ 17లో పాపిడిదొడ్డి చెరువు ఉంది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 120 ఇటుక బట్టీలకు ప్రయోజనం చేకూరేలా ఈ చెరువు నుండి మట్టిని తరలించాలని స్కెచ్ వేశారు. మట్టిని తవ్వే వాహనాలను చెరువు వద్దకు తీసుకురావడంతో రైతులు, గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు అడ్డుకున్నారు. ఊర్లో చెరువులోకి వెళ్ళి ఎక్కడన్నా ఇప్పుడు మట్టి తెస్తానంటే ఇక్కడ లోన తవ్వించేశారు. తవ్వించేస్తే ఏడో బోకర్లు తవ్వితే మళ్ళీ కప్పిడించాడండి. జనసేన వాళ్ళు వచ్చండి మట్టి మళ్ళీ అమ్మేసుకుని రెడీ అయిపోయారండి. అమ్మేశ్వరని మా ఇష్టం అంటున్నారు వాళ్ళు. ఎవడో మన ఇన్ఛార్జి ఉన్నాడు కదండి మర్రెడ్డి శ్రీనివాస్, ఆయనకి చెరువు తెలదట, ఇటు బట్టి వాళ్ళకి ఇచ్చేసాడంట. ఫక్రుద్దీన్ పాలెం చెరువులో దాదాపు 5 కోట్ల విలువైన మట్టి ఉన్నట్లు గ్రామస్తుల అంచనా. 10,000 ట్రిప్పుల ద్వారా మట్టిని ఇటుక బట్టీలకు తరలించాలనేది జనసేన నేతల ఆలోచన. దీన్ని అడ్డుకున్నారు గ్రామంలోని ఉపాధి హామీ కూలీలు. ఫక్రుద్దీన్ పాలెంలో దాదాపు 300 మంది జాతీయ ఉపాధి హామీ కూలీలున్నారు. ప్రతి ఏటా దాదాపు 3 నెలల పాటు ఈ చెరువులో మట్టి తవ్వి జీవనం సాగిస్తారు. చెరువులో మట్టి తవ్వితే తమకు ఉపాధి పోతుందన్న ఆవేదన వారిలో నెలకొంది. చెరువు నుండి గుప్పెడు మట్టి కూడా తవ్వనివ్వమని కూలీలంతా శపథం చేస్తున్నారు.
ఊరంతా చేసేది పనులు ఒప్పదామే చేస్తున్నారండి. మరి ఒకవేళ అది తీసేసారంటే ఏమైపోతారండి ఈ జనం అంతాను? రైతులకు అవుతుందండి, రైతులకి ఒప్పదామి ఏంటండి. మరి ఎంతమంది 60-70 మంది చేస్తున్నారండి రోజుకి. మట్టి తవ్వుకోవడానికి ఎవరో నాయకులు వచ్చారండి, వచ్చి మాట్లాడితే అవదాని ఉపదామి వాళ్ళు కూడా తిరగబడ్డారండి. గొడవ కూడా అయిందండి. ఇక ఫక్రుద్దీన్ పాలెం చెరువులో జనసేన నేతలు మట్టి తవ్వేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత స్పందించారు. చెరువులో మట్టిని తవ్వేస్తే అక్కడ సాగవుతున్న పంట చేలకు సాగునీరు అందదని, దీంతో రైతులు నష్టపోతారని తెలిపారు. అలాగే ఈ చెరువు ద్వారా ఉపాధి పొందుతున్న వ్యవసాయ కూలీలకు పని దొరకదని ఆమె వెల్లడించారు. అధికారులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే ఈ చెరువు లోతుగా ఉంది. ఇప్పుడు కనుక తీసేస్తే, ఈ మట్టి అంతా తీసేస్తే ఈ ఆయకట్టు అంతటికి నీరు వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి తీయడానికి వీలు లేదని ఒకటి. రెండవది, ఉపాధి పనులు ఎక్కడా కనబట్టలేదు మాకు. ఈ పనులు ఏదైనా చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధి కూలీలు కూడా, అంటే కూలీలు, రైతులు వీరిద్దరూ కలిసి దాని మీద చాలా రోజులు బట్టి చేస్తామంటే అడ్డుకోవడం అనేది జరుగుతుంది. చెరువు పరిరక్షణ విషయంలో అందరూ సమిష్టిగా ఒకే తాటిపై నిలవాలని గ్రామస్తులు నిర్ణయించారు. చెరువును విధ్వంసం చేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెగేసి చెబుతున్నారు. కుట్రలు చేసిన నేతలు తోకలు ముడవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.